చేతనే లభిస్తాయి. కృపాసముద్రుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించి ఆంధ్రప్రదేశ్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి ధర్మపత్నితో పుత్రులు అమాత్య శేఖరులు అయినటువంటి నారా లోకేష్ గారు వారి ధర్మపత్ని అలా పుత్ర పౌత్రులతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరివారంతో వచ్చి దర్శన భాగ్యానికి మూలస్తంభమైనటువంటి ధ్వజానికి నమస్కరిస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ కార్యనిర్వహణాధికారులు గౌరవ శ్యామలరావు గారు ఐఏఎస్ ఇతర అధికారులంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబానికి ముందుగా దివ్యమైనటువంటి వేదాశీస్సులు అందించాలని, అలాగే వారికి స్మరణపూర్వకంగా స్వామి సన్నిధానంలో ఉన్నాము, మా గుండెలను గుడులుగా చేసుకుని చింతామణి, కల్పవృక్షం, కామధేనువు వీటన్నిటికీ శక్తిని ప్రసాదించినటువంటి ఆ దేవదేవుని ధ్వజస్తంభం దగ్గర మేము నిలబడి ఉన్నాము అని ఆ గుర్తు ఎప్పటికీ కూడా మనస్సులో పదిలపరుచుకోవటానికి ఛాయాచిత్రాలను అందుకుంటూ ఉన్నారు. ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షిస్తూ ఉన్నాం. పుత్రోత్సాహం పౌత్రోత్సాహంతో ప్రజలందరికీ అభ్యుదయం చేయగలుగుతూ ఉన్నాను అనేటువంటి ఉత్సాహంతో అందుకు తగినటువంటి ఆశీస్సులు శ్రీవారి నుంచి మెండుగా లభించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రంగనాయక మండపంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ రంగనాయక మండపంలో చక్కగా ఆశీర్వచన మండపంగా కూడా దాన్ని సంప్రదాయజ్ఞులు తెలియజేస్తూ ఉంటారు. కృష్ణ రాయ మండపానికి దక్షిణం వైపుగా ఉన్నదే ఈ రంగనాయక మండపం. శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు కొంతకాలం పాటు ఇక్కడ ఉన్నాయి అని చారిత్రకులు చెప్తారు. అప్పుడు భద్రపరిచారు ఈ మండపంలో. అందువల్లే ఈ రంగనాయక మండపంగా ఇది కీర్తింపబడుతోంది. ఒకప్పుడు నిత్య కళ్యాణోత్సవాలు కూడా ఈ మండపంలో జరుగుతూ ఉన్నాయి. ఆర్జిత సేవలైన వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వాహన సేవలు జరిగేవి. ప్రముఖులు ఎవరు వచ్చినా సరే వారికి శ్రీవారి దర్శనం అనంతరం ఈ మండపంలోనే వేదాశీర్వచనంతో పాటు శ్రీవారి ప్రసాదాలు కూడా అందజేయబడుతూ ఉంటాయి. నిత్య కళ్యాణం పచ్చతోరణతో ఉండేటువంటి తిరుమల మహాక్షేత్రావతంసాన్ని ఈ ప్రభాత కాలంలో మనం వీక్షిస్తూ ఉన్నాం. సమస్త దేవతలకు ఆధారభూతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సందర్శనం చేసినటువంటి ముఖ్య మంత్రివర్యులు పుత్రపౌత్రాది సుఖ సౌఖ్యాదులన్నీ కూడా నిరంతరం పొందాలి అని చెప్పి శ్రీనివాస అనుగ్రహం దానికి మూలము అని చెప్పి భావించి వేదాశీర్వచనానికి సన్నద్ధులై ఉన్నారు. సర్వయజ్ఞ తపోదాన తీర్థస్నానేతు యత్ఫలం తత్ఫలం కోటిగుణితం శ్రీనివాసస్య సేవయా. ఈ వెంకటాచలంలో ఆ దివ్యమైనటువంటి శ్రీనివాస స్వామి సందర్శనం, ఆశీర్వచన మంత్రబలం ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి పరిపూర్ణతను జీవితంలో ప్రసాదిస్తాయి. తస్య దర్శనమాత్రేణ బుద్ధి సౌఖ్యం నృణాం భవేత్ తన్మూర్ధని కృతావాసా సిద్ధచారణయోషితః పూజయంతి సదాకాలం వెంకటేశం కృపానిధం కోటయో బ్రహ్మహత్యానాం ఆగమ్యాగమకోటయః